తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారమ్మా, మీ పేరు? నాగిని అండి. ఏం చేస్తుంటారమ్మా? నేను పని చేస్తాను. ఏంటి ఈ వయసులో కూడా పని చేస్తున్నారా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి కూడా పిల్లలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళ దగ్గర. ఉంటుంది. వేరేగా మా మనవరాల్ని చూసుకొని ఉంటాను. మా మనవరాలు నా దగ్గరే ఉంటుంది. ఆమె మ్యారేజ్ అది నేనే చేశాను, నా దగ్గరే ఉంటుంది. ఎంత వస్తాయి రోజు పని చేస్తే? రోజు కాదు, నెలకి ఎంత వస్తాయి? 2,000 3,000 వస్తాయి. 2,000 3,000 సరిపోతాయా నెలకి? చాలా మరి కొద్దిగా ఈ పింఛన్ వస్తుందిగా, అలా సరిపెట్టు. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 3,000 ఇస్తున్నారు. 3,000 వస్తుంది. మరి ఈ 3,000 అయ్యి ఒక 3,000 సరిపోతాయా నీకు? అలాగే సరిపెట్టుకోవాలి మరి. మరి ఎలా తీసుకుంటున్నావు పెన్షన్? ఇంటికి వచ్చేస్తున్నారా లేదా నువ్వు వెళ్ళి తెచ్చుకుంటున్నావు? ఇంటికి వచ్చేస్తున్నారు. కరుణ అన్నం ఇస్తుంది మాకు. మా లైన్లో మటుకి కరుణ వారంటీ ఆమె వచ్చేస్తుంది. ఏదైనా తేడా గీడా ఉంటే ఆమె మా అమ్మగారు ఇలాగ నేను ఇప్పుడు రాలేను, లేట్ అవుద్ది, డబ్బులు అందలేదని చెప్పుద్ది కూడా ఆమె. చెప్పుద్ది. మరి లంచాలు తీసుకుంటున్నారు వాలంటీర్లు, ఏదైనా పని చేస్తే అంటున్నారు. లైన్లో మటుకి ఇప్పటి వరకు తేడా జరగలేదండి కరుణ దగ్గర. తర్వాత సంగతి మాకు తెలియదు. కరుణ దగ్గర మటుకి జరగలేదు. ఎలా ఉంది అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, మా వరకు బాగానే ఉంది. పింఛను అది ఇస్తున్నారు కాబట్టి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి బియ్యం అవి ఉచితంగా ఇస్తున్నారు. బాగానే ఉంది. మరి అసలు జగన్ మంచి పనులే చేయట్లేదు అని అంటున్నారు కదా. గిట్టనోళ్ళు అలాగే చెప్తారు. అసలు పింఛనే ఇస్తలేదు అంటున్నారు కొంతమంది. అప్పుడు ఏం చేస్తాం మనం? పింఛనే ఇస్తలేదు. ఆ జగన్ ఎక్కిన కాడ నుంచి చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది అని అంటున్నారు. మరి దానికి మేమేం చేస్తాం? మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పెన్షన్ ఎలా వచ్చేదమ్మా? అప్పుడు లేదండి నాకు. అప్పుడు అసలు పెన్షనే లేదు. ఆయన గారు ఉన్నారు అప్పుడు, పెన్షన్ లేదు అప్పుడు. చంద్రబాబు నాయుడు ఇంకా సంవత్సరానికి 2 సంవత్సరాలు దిగిపోతాడనగా మా ఆయన గారు చనిపోయారు. మేము కొండ మీదకి వచ్చేసాం. మాకి అప్పుడు ఏమన్నా ఉచిత పథకాలు ఏమైనా ఉన్నాయమ్మా అప్పుడు? చంద్రబాబు నా దగ్గర లేవు. అప్పుడు లేదు, ఏం లేదు. బియ్యం అయ్యే ఇవన్నీ జగన్ గారు వచ్చిన తర్వాతేనా? ఉచిత పథకాలు, పెన్షన్లు ఇవన్నీ. సరే, మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నా? ఎవరో ఆయనే వస్తే ఆయనే మంచిది. ఇంకొకరు చెప్పలేము కదా. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నా? జగన్ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. మా వరకు మా కొండ మీద మటుకి జగన్ గారు వస్తేనే బాగుంటది. గిట్లేని వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన పేద ప్రజల పరిపాలన అమ్మ. పేద ప్రజలకు సంరక్షణ కల్పించే పరిపాలన, పేద ప్రజల శ్రేయస్సు కోరే పరిపాలన. ఈరోజు మనం చూస్తుంటే మనిషి జీవితంలో ప్రతి ఒక్క స్థాయిలో కూడాను, ఫర్ సపోజ్ ఒక నడివయసు వారికి ఆశ్రయం ఇవ్వటం కానీ, ముఖ్యంగా వృద్ధులకి ఫస్ట్ సారికి వచ్చేసరికి అలా ఇళ్ళు కల్పించడం. అదివరకు ఏంటంటే పింఛన్ల కోసం పడిగాకుండా కాసే పరిస్థితి. ఈరోజు ఇదే పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే చాలా వరకు కొండ ప్రాంతం ఉంటుంది. దాదాపు 150-200 మెట్ల వరకు ఉంటుంది. ఆ మెట్ల పై వరకు కూడా ఎక్కి ఫస్ట్ సారికి ఉదయాన్నే వెళ్ళి పింఛన్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే వాళ్ళ వృద్ధులను చూస్తుంటే వాళ్ళు చాలా బాధాకరంగా ఉంటున్నారు. కొండపైన తక్కువ అద్దె కోసం 2,000 1,500 అద్దెకు ఉంటున్నారు. అటువంటి నిరుపేదలకి ఇళ్ళకి వెళ్ళి నెలకు 3,000 ఇవ్వటం అంటే, 3,000 అంటే మనం ఏదో సాధారణంగా, కానీ వాళ్ళకున్న పేదరిక జీవితంలో వాళ్ళు చాలా గొప్ప అవసరాలకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎలా ఉండేదండి పెన్షన్లు ఇవ్వడం కానీ? అసలు ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా, సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు అనేవి కాదమ్మా. గత ప్రభుత్వం పింఛన్లు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితి. ఈరోజు అంటే ఇళ్ళకెళ్ళి ఇచ్చే పరిస్థితి. ప్రజాస్వామ్య పరిపాలన అనే దానికి పరమార్థం కల్పించేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ప్రజాస్వామ్యం అంటే ప్రజల వద్దకు పాలన. అదేవిధంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చి ప్రజాస్వామ్యానికి ఒక పరిపూర్ణత తీసుకొచ్చే జగన్ గారు. ప్రజలు మన దగ్గర రావడం కాదు, అధికారుల దగ్గర రావడం కాదు, అధికారులే ఇవాళ ప్రజల దగ్గర రావడం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఉందంటే వాళ్ళ రాష్ట్రంలో ఒక రాష్ట్ర శ్రేయస్సులో కానీ, అభివృద్ధిలో కానీ, జగన్ గారి పరిపాలన కానీ వాలంటరీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే ఇవాళ ఒక పెన్షన్ కావాలన్నా, ఒక క్యాసెట్ కావాలన్నా, మనిషి జీవితంలో ప్రభుత్వంతో అనుసంధానం అన్న ప్రతి ఒక్క పథకం కానీ, కార్యక్రమం కానీ వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. మరి మీరు ప్రజల వద్దకే పాలన వచ్చిందని అంటున్నారు, కానీ అసలు ఈసారి కనుక మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఏపీలో అని అంటున్నారు కదండి. ఈరోజు జగన్ గారు రాకపోతే ఆ పథకాలు ఎక్కడ ఆగిపోతాయని భయంతో ఉన్నారు మా ప్రజలు. వలస వెళ్ళిపోవడం కాదు, జగన్ గారు ఉంటే మాకు మరో 30 సంవత్సరాలు మా జీవితాలు తెల్లారిపోతాయి అన్న ఒక ధైర్యంతో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదండి. ఫ్రీ బస్సులు కూడా పెడతామంటున్నారు ఆడవాళ్ళకి. అప్పుడు ఇచ్చిన హామీలు చూశారు.
ఆయన 14 ఏళ్ళ పరిపాలన చూశారు. ఈరోజు జగన్ గారి యొక్క 5 ఏళ్ళ పరిపాలన చూశారు. రెండింటికి వ్యత్యాసం ఇంక జనం గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రెండింటికి వ్యత్యాసం జనమే చూపిస్తారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ గెలుస్తారండి? తప్పనిసరిగా గెలుస్తారమ్మా, తప్పనిసరిగా గెలుస్తారు. ఇంకా పథకాలు విస్తృతం చేస్తారు. ఇంకా ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా విస్తృతం అవుతాయి. తప్పనిసరిగా ప్రజా పరిపాలన, ప్రజా సంరక్షణ, సంక్షేమం, అభివృద్ధి సమృద్ధిగా ఇవ్వటమే జగనన్న పరిపాలన.